చంపాలన్నటువంటి ప్రయత్నం చేసి ఎవరికీ అనుమానం రాకుండా తన కొడుకును ఎవరో చంపుతున్నారన్నటువంటి ఆలోచనలతోటి వేరే కుటుంబ సభ్యుల్ని నమ్మబలికి ఆ తర్వాత కన్న తల్లే అతి కర్కశంగా చంపినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి నారాయణపురం గ్రామంలో ఉన్నాము. ఆ తల్లిదండ్రుల ఆ పరిస్థితులు, ఎందుకంటే పిల్లల నానమ్మ అలాగే వాళ్ళ బంధువులు కూడా చాలా హృదయ విదారకంగా మారుతున్నారు. తండ్రి కూడా శోకసంద్రంలో మునుగుతున్నటువంటి పరిస్థితి. కన్న తల్లే ఇంతటి పరిస్థితులకు దారి తీసిందా అని చెప్పి ఆ చనిపోయేదాకానే పోలీసుల ముందు ఒప్పుకునేదాకా కూడా ఎవరికీ తెలియలేదంటే ఎంతటి ప్రణాళికతో ఉంది, అసలు దీని వెనుక కారణాలేంటి, కన్న తల్లే కన్న పిల్లల్ని చంపడానికి వెనుక కారణాలేంటి, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వచ్చింది. ఇక్కడ నారాయణపురం గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు కన్న పిల్లల్ని కడతీర్చడానికి ఆ కన్న తల్లికి పురికొల్పాయినటువంటి విషయం మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే నారాయణపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కాలనీలోకి వచ్చేసరికి కూడా తన చిన్న పిల్లలు, ఎందుకంటే నిన్న మొన్న ఆటలు ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఒక్కసారిగా విగత జీవులైనటువంటి పరిస్థితి చూసి ఇక్కడ కుటుంబ సభ్యులే కాదు ఈ కాలనీ వాసులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఉందా అని ఇక్కడ కనిపిస్తుంది. గత 7 సంవత్సరాల క్రితం ఇక్కడ గత 7 సంవత్సరాల క్రితం ఉపేందర్, శిరీష అనేటువంటి వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కలిసి కాపురం చేసి 7 సంవత్సరాలు దాటింది. వారికి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు అలాగే మనీష్, అలాగే తను చనిపోయినటువంటి 2 పిల్లలు నిహాలు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఒక పిల్లగాడు మాత్రం ఉన్నాడు. ఒకసారి అసలు ఏం జరిగిందనేది ఇక్కడ వాళ్ళ బంధువులు అలాగే కుటుంబ సభ్యులతో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంత చిన్న పిల్లల్ని చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం కాలనీ వాసుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళ నానమ్మ ఉంది. ఎందుకంటే తను 2 సార్లు కూడా సంపులో పడేసి ఆత్మహత్య సంపులో పడేసి చంపేటువంటి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ నానమ్మనే తనను తీసుకెళ్ళి హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ప్రాణాపాయం నుంచి బయటపడేసింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నానమ్మ లేని సమయంలో మరోసారి సంపులో పడేసి ఆ చిన్న కొడుకు నిహాల్ను కూడా చంపినటువంటి పరిస్థితి. జనవరి 15వ తేదీన అటు ఏం జరిగిందో ఒక్కసారి తనతో తెలుసుకుందాం. అమ్మ, ఇప్పటి వరకు ఇంత కన్నా తల్లే పిల్లల్ని చంపుతుందని చెప్పి ఎవరు ఊహించరు. ముందు మీరు ఇంట్లో ఉంటున్నటువంటి పిల్లల్ని కూడా మీరు నానమ్మ అని అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు పిల్లల్ని, మీ కోడలే ఇక్కడ అతి దారుణంగా చంపిందని చెప్పారు. దీనికి కారణాలు ఏంది, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? 2 సార్లు కూడా చిన్నపిల్లగాని చంపే ప్రయత్నం చేసింది. మొదటిసారి విఫలమైంది, మీరే కాపాడారని చెప్పి తెలిసింది. ఆ తర్వాత జనవరి 15వ తారీఖున కూడా ఎవరూ లేని సమయంలో మళ్ళీ సంపులో పడేసి తనే చంపింది. అసలు ఎందుకు ఈ పిల్లల్ని, కన్న పిల్లల్నే కర్కశంగా చంపేటువంటి పరిస్థితి అనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? మాకు ఏం తెలుస్తలేదు సారు. మేము ఆ రోజు కూడా చిన్న అబ్బాయిని కూడా సంపల పడ్డప్పుడు సుతా నేను చెనక్కాయ దెంపపోయినా నాకు పొదుగు కిందాక కూడా తెలియలేదు. తెలియకుంటే మా బావ వచ్చి ఏం తేయడని చెనక్కాయ దెంపుకుంటున్నావు, పిల్లగాడు అవతల పడ్డాడు, మా అబ్బాయికి వేసుకపోయిల్లు కాదంటే ఇక నేను దెబ్బ ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తారకనే తీసుకొని పోయినాక నా కొడుకు నడిపి పిల్లగాడిని తీసుకొచ్చిండు, నా కాడ ఉంచినాక ఇక హాస్పిటల్కు వాళ్ళు పోయి 5 రోజులు అవుతుంది. నా తమ్ముడి కాడికి పోదాంపమ్మని ఏడుతాడు. వీళ్ళిద్దరు ఏడుతంటే కొడుక ఎట్రా పండుగ వచ్చింది కదా అని పండుగ నాడు ఇంత అన్నం కూర వండుకున్నా, నువ్వు పో అమ్మ పిల్లగాళ్ళు వీక్ అంటారు కదా, నువ్వు చూసిరా పోవే అని అన్నాడు. అంటే ఆ రోజు నేను తీసుకొని వచ్చిన, మంగళవారం రోజు తీసుకొని వచ్చిన. వాళ్ళ సార్లు కూడా పొమ్మన్నాక రీఛార్జ్ చేసిర్రు, మాకు సీట్ ఇచ్చిర్రు, ఇక పోయి రమ్మని అన్నాడు. అన్నాక ఇక మేము ఇంటికి వచ్చినాక నేను ఏం చేసిన, మళ్ళీ నేను మేకల కడిగి పోయినా. తెల్లారి ఇంకా ఆయన పొలం దున్నితను ఇలా మేకల కడిగి పోవని అని అంటే ఇక నేను మేకలు ఇడుచుకొని పోయినా. ఆయన పొలం కడిగి పోయిండు. ఆయన మధ్యాహ్నం వచ్చిండట. మరి మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈయనగా ఆడక కళ్ళు పట్టిండు, ఆ కళ్ళు కడిగి పోయిండట. అయితే ఈమె చంపి అనలేసి తెలియకుండానే చేసిందో ఎట్ట చేసిందో మనకైతే తెలియదు. ఈయన వచ్చి మళ్ళీ ఏ పిల్లగాడేడమ్మా, మరి వీళ్ళిద్దరే పడతారు, ఇంకో పిల్లగాడేడంటే ఇక మళ్ళీ అందరికి తెలియనట్టుగానే అటు ఇటు తిరిగి చూస్తుందట. ఇల్లు తిరిగి చూస్తుందట. ఈ హౌజ్లో చంపేసిందట. ఇక తిరిగి చూస్తుంది కానీ ఇక ఈ చంపేసిన గ్యాస్ ఎవరికి లేదు. తల్లి ఎందుకు చంపుకుంటుందని అందరు అనుకుంటారు అని ఇక మేము అట్టనే ఇక సంపల పడ్డాడు, తెల్లారితర పడ్డాడు, 3:30 అయింది పడ్డాడు, చచ్చిపోయిందని మా యారాలే మేకల కాడికి నాకు ఎదురుగా వచ్చింది. పో నువ్వు ఇంటికి పో అని అనగానే ఎందుకు కోరమ్మానంటే, లేదక్క పిల్లగాడు మళ్ళా హౌజుల్నే పడ్డాడు అని అన్నది. అనగానే నేను కొట్టుకుంటా మొత్తుకుంటా నేను ఆడికొచ్చిన. ఆడికొత్తరకు ఈడ గమలైన అన్నాడుగా చచ్చిపోయిండమ్మా అని అన్నాడు. ఇక నేను వచ్చి ఆడబడ్డగా నాకు ఇక గుండె ఆగినట్టు అనిపించలేక ఆడబడ్డా. పడ్డాక ఇక ఆ పిల్లగాడు అట్ట జరిగిపోయిండు. అప్పటి వరకు కూడా మేము కన్న తల్లి మీద అనుమానం పెట్టలేదు. మళ్ళీ మొన్న 3 గంటల రాత్రికి మళ్ళీ పండుకున్నాం.
మంచిగానే ఉంటుంది మాతోటి, మంచిగానే తింటుంది, మంచిగానే పని చేస్తుంది, అన్నీ మంచిగానే చేస్తుంది. ఓ కీసులాట లేదు, ఏది లేదు. మొన్న పండుకున్నాక కూడా 3 గంటల రాత్రికి పిల్లోడు లేచి ఎడతాడు. ఏంది తిన్నాడు లేని ఎందుకు ఎడతాను ఒకడు కానీ ఇట్లా మెడలు బట్టి ఇట్లా ఉంచుతాను. పండుకోమంటే పిల్లగాడు నేను ముఖం మీద చెద్దరు తీయకుండానే ఇట్లా పండుకున్నానా అని ఇట్లా ఉంచుతారకే ఉన్నది. చేతికి తడి తలుగుతుంది. నాకు తడి తలుగుతుంది అని ముఖం మీద చెద్దరు తీసి చూద్దును కదా. పిల్లగాడు 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఎడతాడు. ఏంది కొడుక ఎందుకు ఎడుతున్నారు అంటే ఇక ఏం చెప్తలేడు, గడగడగడ వణుకుతాడు. ఓ కొడుకో నా కొడుకునే ఎవరో కోసిల్రో ఇదంతా బిడ్డ కనపడుతుండ్రో అని అనగానే నా కొడుకు కన్నా ముందుగాలు దిగ్గున లేచింది, ఆమె లేచింది. చేసి పడినట్టుంది, మాకు మేము తెలుసుకోలేకపోయినాం. లేచింది, నేను లబ్బ మొత్తుకుంటారు నా కొడుకు లేచిండు. ఏందమ్మా ఏందంటే పిల్లగాన్ని ఎవరో కోసిల్రో కొడుకో లేరు, నీ దండం పెడతారో నాయనో ఎవరికన్నా పిలిచారో అని మొత్తుకుంటారు. కానీ ఇక ఎమ్మటే మా బావ కొడుకు ఫోన్ చేసిండు, అన్న గిట్లా జరిగిందే నాకైతే ప్రాణం వణుకుతుంది రావే అనగా ఆయన లేచి ఈడికొచ్చిండు. ఈడికొత్తారు దెబ్బ తీసుకొని ఈతలకు వచ్చి ఇక అంగి ఇడుచుకున్నాడు. అంగి ఇడిచిండు, అంగి ఇడిచే బెడ్డును ఇట్లా పట్టుకున్నాడు నా కొడుకు. అంగి రక్తం గారుతుంటే బెడ్ ఆ పిల్లోని అంగి ఇడిచే పట్టుకున్నాడు. పట్టుకొని హాస్పిటల్ కడిగి తీసుకుపోతే ఆయన అరకేసి కడిగిండు. కడిగితే తమ్ముడా బాగానే కుట్లు పడతాయి రా తీసుకుపోరు మా అబ్బాది కానంటే ఏమంటే మా అబ్బాది తీసుకోపోదా అని అందరం ఆటో మాట్లాడతారు. ఆటో మాట్లాడుతుంటే ఈ తల్లి మా ఆయన అంగి పట్టుకొచ్చి మంచంలో పెట్టిండు. మంచంలో పెట్టిన అంగిని నీళ్ళల్లో వేసిందడమో ఏం కనిపించలే. ఇక వాళ్ళు మా అబ్బాకి పోయినాక మరి ఆంగేదా అని మరిది కొడుకు గిట్లా అడిగిరు. అడుగుతారకే మరి అంగేట తేపో మరి అని అనగానే ఈయన వచ్చి మంచంలో చూస్తే అంగి లేదు ఏమి లేదంటే నువ్వు అన్నెత్తి నాకేమరకు అని నేను ఆయన అన్నాక దెబ్బ పోయి బాకిట్లా చూసిరు. బాకిట్లా చూస్తారు అంగి తడిపి ఉన్నది బాకిట్లా అని అన్నది. బెడ్ మొత్తం రక్తం బాకిట్ నిండా అయింది. అయితే ఇక మా మరిది కొడుకు అన్నాడుగా సర్పంచ్ సార్ అన్నాడుగా అడు పారపోయిపోండి దూరంగా అని అంగి ఆ దండం మీద ఇరి ఎందుకు దడిపిరు ఎవరు దడప అన్నారు అని అన్నారు. అన్నాక ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చి అన్నారు కదా కన్న తల్లి ఆపతుంటే దాని కొడుకు ఎమ్మటి ఉరకాలే కానీ ఈ పిల్లోని అంగి దడుపుడు కారణం ఎక్కడదని అన్నారు. అన్నా కూడా మేము తల్లి మీద ఎట్లా అనుమానం పెట్టాము, ఎట్లా కన్నగా కడుపుగుంటా అన్నది కదా తల్లి ఎట్ట చేస్తుంది అని కూడా మేము కూడా గమనించక నేను ఇక ఇన్ని రోజులు మంచిగానే ఉన్నది. ఇప్పుడు 9 నెలలు అవుతుంది పిల్లగాడు చచ్చిపోయి, చిన్న అబ్బాయి చచ్చిపోయినాక ఇక ఈయనని తీసుకుపోయారు, కుట్లు వేయించుకొచ్చిర్రు, ఇంటికి వచ్చిర్రు, మంచిగానే ఉంటారు, మంచిగానే తింటారు, మంచిగానే పండుకుంటారు. ఇక మొన్న నేను ఏం చేయను, ఇంటికాడ ఉండి ఏం చేయాలి, పిల్లగాళ్ళని చూసుకుంటే ఎంతగానో ఉండను అని నేను నా దుర్దేశ పాడుబడ నేను మొన్న వాళ్ళకి పత్తెర పోయి వచ్చినాక ఏం చేసింది, నీళ్ళు కాగబెట్టింది. ఈ నడిపి పిల్లగాడు నాకు ఎదురుంగురికి వచ్చి నా చేతిలో టిఫిన్ తీసుకున్నాడు. మరి అన్నేడు అంటే పండుకున్నాడు అని వానికి చెప్పినట్టుంది, వాడు పన్నాడమ్మ అన్నది. అనగానే నేను టిఫిన్ ఆ మెట్ల మీద పెట్టి అన్న కదా అమ్మ పిల్లగాడు వేయడానంటే పండుకున్నాడు అత్తమ్మ అన్నది. ఎందుకు పన్నాడు రా మరి ఏమన్నా జ్వరం గిట్ల వచ్చిందా అంటే జ్వరం లేదేం లేదు అత్తమ్మ రాసుకున్నాడు నాకు నిద్ర వస్తుంది అన్నాడు. అయితే ఇక నిద్ర వస్తుందంటే గట్టినే సావల బండ పెట్టి